హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే సండే మినీ వ్లాగ్ అండి. మార్నింగ్ ఇంట్లో పనులన్నీ పూర్తయ్యేసరికి అయితే 8:30 అయింది. ఇంకా పూజ అయితే అయిందండి. తర్వాత అయితే టీ పెడుతున్నాను. మా అత్తయ్య గారు మావయ్య గారు అయితే మా ఇంటికి వచ్చారండి. మా చాతు కూడా వచ్చింది. వాళ్ళు కూడా డే అంతా హ్యాపీగా గడిచిపోయిందండి. టిఫిన్లోకి అయితే గారెలు వేద్దామని చెప్పి పప్పు అయితే కడిగేసి అత్తయ్య గారికి ఇచ్చేసానండి. నాకైతే వేయడం రాదు గారెలు. పప్పు అయితే రుబ్బి అత్తయ్య గారు అయితే గారెలు వేస్తున్నారండి. జశ్వి పాపకి గారెలు అంటే చాలా ఇష్టం అండి. తనకైతే హెల్త్ బాగాలేదు, పాపం సరిగ్గా ఏం తెలియలేదు, కానీ వేశారు తన కోసమే, తనకి ఇష్టం అని చెప్పి. ఇంకా టిఫిన్ అయితే అందరం చేసేసామండి. ఇంకా ప్రేమాలయం సినిమా అయితే టీవీలో వేసుకొని టీ అయితే తాగుతున్నామండి అందరం చూస్తూ. తర్వాత మా చాతు హెల్ప్ చేస్తాను అత్త, నీకు ఏమన్నా చేయనా అని అడిగింది. ఇంకా చికెన్ బిర్యానీ చేస్తానమ్మా, పుదీనా కట్ చేసి ఇస్తావా అని అంటే కోసిస్తాను వస్తా ఇవ్వి అని చెప్పి తీసుకుందండి. తనైతే చేసి ఇచ్చింది నాకు. ఇంకా లంచ్ విషయానికి వస్తే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశానండి. చాలా బాగా కుదిరింది. ఇంకా కర్రీ ఏమీ వండలేదండి. రైతా అయితే చేశాను. అందరం అయితే లంచ్ చేసేసాము. బయట చల్లగా గాలి వేస్తుందని చెప్పి బయట అయితే కూర్చున్నారండి అత్తయ్య గారు మావయ్య గారు. ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. అలా ఆఫ్టర్నూన్ అయితే గడిచిపోయిందండి. తర్వాత అయితే టీ పెట్టుకొని తాగేసి పైకి అయితే వెళ్ళాము. చల్లగా గాలి వేస్తుందని చెప్పి పిల్లలు కూడా కొంతసేపు అయితే ఎంజాయ్ చేశారు పైన ఆడుకొని. మేము కూడా కొంతసేపు వాకింగ్ అయితే చేసేసి కిందకు వచ్చేసాము. కిందకు వచ్చిన తర్వాత అత్తయ్య గారు పిల్లలకైతే డిన్నర్ అయితే తినిపించేశారండి. తర్వాత అయితే మా వారు ఫిష్ అయితే తీసుకొని వచ్చారు. అత్తయ్య గారు పులుసు అయితే చేశానండి. నేను వీడియో తీసి షార్ట్ పెట్టాను, చూడలేని వాళ్ళు అయితే చూడండి. డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా పిల్లలు అయితే డ్యాన్స్ వేస్తున్నారు టీవీలో సాంగ్స్ వేసుకొని. అలా రోజంతా సరదాగా గడిచిపోయిందండి. మా వీడియో కనుక నచ్చితే డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.